భారత్ నుంచి బంగ్లాదేశ్‌కి, శ్రీలంకకి భారీగా డీజిలు, పెట్రోల్ అయితే వెళ్ళింది. నిన్న 5,000 టన్నుల డీజిలు బంగ్లాదేశ్‌కి, అలాగే శ్రీలంకకి 18,000 టన్నుల డీజిలు, 20,000 టన్నుల డీజిలు, 18,000 టన్నుల పెట్రోల్ పంపించాం. అంతకుముందు బంగ్లాదేశ్‌కి 10,000 అంటే 5,000, 5,000, 5,000 మొత్తం 15,000 టన్నుల డీజిల్ అయితే ఇచ్చాం. యుద్ధం ప్రారంభమైన ఈ నెల రోజుల కాలంలోనే. అయితే మరి బంగ్లాదేశ్‌కి అవసరమా? బంగ్లాదేశ్‌కి అవసరమా? పోనీ సరే శ్రీలంకకి ఇచ్చారు గానీ, ఇప్పుడు మన వాళ్ళని చంపుతున్నారు గదా! అలాంటి బంగ్లాదేశ్‌కి ఎందుకు ఇవ్వాలి అంటే ఇవ్వాలి. మనం ఇక్కడ మాట్లాడినంత ఈజీ కాదు ప్రతి దాన్ని కూడా వదులుకోవడం. అక్కడ మన హిందువులున్నారు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. పైగా బంగ్లాదేశ్‌కి మనకి ఒప్పందం ఉంది. ఆ పైప్ లైన్ కూడా వేసుకున్నారు. సంవత్సరానికి 1,80,000 టన్నుల డీజిల్ ఇవ్వడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. ఆ విధంగా పవర్ కూడా మనం బంగ్లాదేశ్‌కి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఏది వద్దనుకుంటే వాడు పీకేదేమి ఉండదు. కానీ మన హిందువుల మీద దాడులు జరుగుతాయి. మనం ఇక్కడ అనుకుంటాం, ఇంతకుముందు కూడా దాడులు జరిగాయి. ఆ దాడులు మనం కేవలం ఆ దాడులు మనం చూసి భరించలేకపోయాం. అక్కడ ఒకరో ఇద్దరో చనిపోతే మనం భరించలేకపోతున్నాం. కానీ వాస్తవంగా ప్రభుత్వం కొన్ని విధానాలు చేపట్టి ఒక 5,000 మందినో 10,000 మందినో రక్షించగలుగుతుంది. అంటే ఒక 200, 300 మంది చనిపోవలసిన దగ్గర ఒకరు ఇద్దరితో సరిపోతుంది. ఒక 5,000, 10,000 మంది పడేటటువంటి ప్రభావం మీద కేవలం 100, 200తో ఆగిపోతుంది. వెనక నుంచి భారత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు డీజిల్ ఇవ్వము, పెట్రోల్ ఇవ్వము, మాకే సరిపోదు అని అన్నాం అనుకోండి, ఓకే అంటాడు. వాడు చైనా నుండి తెప్పించుకుంటాడు. చైనాకు అడుగుతాడు. చైనా 1000 టన్నుల లీటర్లు ఇచ్చినా సరే చైనా గొప్పగా సహాయం చేసింది అనుకుంటారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి హిందువులకి, అలాగే వాడి వల్ల మనకి అంటే భారతదేశంకి ఏదో ఒక ఇదైతే ఉంటుంది. ఇప్పుడు వాడు మనకేం పీకలేడు. కానీ వాడు ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితులు తీసుకొచ్చాడు అనుకోండి, చైనా వాడినో లేకపోతే పాకిస్తాన్ వాడినో నమ్మి, లేదా వాళ్ళు ఏదో ఒకటి చేసి మన బార్డర్లో కొంచెం అలజడి సృష్టించారనుకో, ఎవరికి నష్టం? వాడికి పోయేదేముండదు. కానీ ఈ యుద్ధం వల్ల మన సైన్యం వేస్ట్ అయిపోతుంది. మన సైన్యం సమయం వేస్ట్ అవుద్ది. మన ఆయుధాలు వేస్ట్ అయిపోతుంది. ఎందుకు? అవసరమా? పోనీ ఇప్పుడు మనం ఏదైనా సైనిక చర్య చేసి మన హిందువుల్ని కాపాడేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? బంగ్లాదేశ్లో సైనిక చర్య చేసి సగ భూభాగాన్ని లేకపోతే ఒక 20% భూభాగాన్ని విడగొట్టేసి మన వాళ్ళకి ఇచ్చేస్తే, ఈ చికెన్ గున్యా, ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా పరిసర ప్రాంతాలు ఇచ్చేసామనుకోండి, బాగానే ఉంటుంది. కానీ అలాగ ఇవ్వగలమా? ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఉన్నామా? దానికి మనం పట్టు సాధించాలి. దేన్ని కూడా మనం ఇక్కడి నుండి చూసి ఏం చేయలేము. వాస్తవమే, హిందువుల్ని చంపుతున్నారు వాళ్ళు. కానీ మనకి హిందువుల్ని చంపుతున్నారనే బాధ ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి విదేశాంగ విధానంలో చాలామందిని కాపాడుతున్నారు. మనకి చనిపోయిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. రక్షింపబడ్డ వాళ్ళు మనకు కనిపించరు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న విధానం అదే. ఒకటి, ఒప్పందంలో భాగంగా ఇచ్చాము, అలాగే మన హిందువుల్ని కాపాడుకోవడానికి కూడా, అలాగే రేపు పొద్దున్న ప్రభుత్వం ఏదైనా అక్కడ ఏం చేసినా, లేకపోతే ప్రజలు ఏదైనా చేసినా మన వాళ్ళు గట్టిగా అడగడానికి కూడా అవకాశం మనకు ఉండాలి. మనం 60 కోట్లు బంగ్లాదేశ్కి ఇప్పుడు ఇస్తున్నాం కూడా ఫ్రీగా. అంటే పక్క దేశాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన యొక్క బడ్జెట్లో 60 కోట్లు, మామూలుగా అయితే 200 కోట్లు ఇస్తాం. ఆ ప్రభుత్వ విధానాలు నచ్చక 120 కోట్లకి తగ్గించాం. మళ్ళీ ఇప్పుడు 60 కోట్లకి తగ్గించాం షేక్ హసీనా వచ్చేసిన తర్వాత. ఎందుకు 60 కోట్లు బొక్క మండపాలకి ఎందుకు ఇవ్వాలంటే, అదే దౌత్య సంబంధాలు వేరేలాగా ఉంటాయి. ఆ దేశానికి ఎవడు కూడా మళ్ళీ దగ్గర అవ్వకూడదు. ఇప్పుడు మనం డీజిల్ ఇవ్వలేదు, ఇబ్బంది పడతాడు. ఎవడి మీదకి వస్తుంది? భారత్ ఇవ్వలేదు కాబట్టే ఇబ్బంది పడతాను అంటాడు. వాళ్ళ ముస్కర్లు, మూర్ఖులు, వాళ్ళు ఏం చేస్తారు? హిందువుల మీద దాడులు చేస్తారు. అమాయకమైనటువంటి హిందువులు చనిపోతారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు దీనికి? ఇప్పుడు భారతదేశం మాకు 15,000 టన్నుల డీజిల్ ఇచ్చింది, నిజంగా ఇది మేము ఊహించలేదు, కృతజ్ఞతలు అని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ ఎవడైనా ప్రజలు వచ్చి వాళ్ళ మీద కోపంగా ఉంటారా? ఉండరు హిందువుల మీద. ఒకవేళ ఉన్నా ప్రభుత్వమే వాళ్ళ మక్కిలు ఇరగకూడదు. కొన్ని దౌత్య సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి మనకు కనిపించవు. నాకు కూడా ఇష్టం ఉండదు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి ఏది ఇవ్వడం. ఈరోజు పాకిస్తాన్కి మనం ఏమి ఇచ్చామా? ఇప్పుడేమి ఇస్తున్నామా? మొత్తం ఆపేశాం. అలాగే అక్కడ హిందువులు ఏమి ఇదైపోతారు? హిందువులు లేరంటే ఉన్నారు, 35 లక్షల మంది ఉన్నారు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి, వాళ్ళు అలా చేసుకున్నారు. పహల్గామ్ దాడి జరిగింది, అయిపోయింది అంతే.
బంగ్లాదేశ్ కూడా ఆ పరిస్థితి రావాలి. కానీ బంగ్లాదేశ్‌లో హిందువులు చచ్చిపోలేదు. ఇంకా అక్కడ బ్రతికే ఉన్నారు. పాకిస్తాన్ లాగా జీవచ్ఛవాలు అయిపోలేదు ఇంకా. ఇంకా ఇక్కడ ఉనికిలో ఉన్నారు మన హిందువులు. అందుకు వీళ్ళని కాపాడుకోవాలి మనం. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ మీదే మనకు పూర్తి పట్టు రాలేదు. 370 ఎప్పుడైతే రద్దయిందో అప్పుడు కొంచెం పట్టు వచ్చింది మనకి. ఇప్పటికీ ఇంకా 30% పట్టు రావాలి మనకి. ఇంకా పూర్తి పట్టు వచ్చింది అనుకుంటున్నారా? పూర్తి పట్టు రాలేదు. అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలకే మనం చేతిలోకి ఇంకా రాలేదు. ఇంకా బంగ్లాదేశ్ లాంటి దేశం రావాలంటే ఏం చేయాలి? అక్కడ 1,30,00,000 మంది హిందువులు ఉన్నారు. నువ్వు నేను ఇక్కడ మాట్లాడినంత ఈజీ కాదు.